ఆగో మా తమ్ముడు మంచిగా నిద్రపోతాండేంది? ఏం చేస్తావు? అసలు మా దగ్గరకి ఎందుకు రావాలి? నిద్రలేమో గలవరిస్తాడు. సతీ ఓ సతీ, మళ్ళీ వచ్చిన వైగా నీళ్ళ షాఫా చేసుకొని తాగే ముఖం దానవు నువ్వు. ఎవరిని తమ్మి గంతగానం తిడుతున్నావు? నిన్నే తిడుతున్నా. కూలిపోయిన కూరగాయలతో కూర అనుకునే ముఖం దానా. నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నన్ను నన్ను గంత మాట అంటావా? నీ గుడ్ల గుపకంలోడా. బాసన్లు కడిగే నీళ్లతోని దానం చేసే ముఖం దానవు. నువ్వేంటిది నాకు చెప్పేది అంటున్నా. ఏయ్, నేను నోరు తెరిచిందంటే మనిషినే కాదు, శాపనార్థాలు పెడితేనంటే చచ్చిపోతావు. ఏమనుకుంటున్నావో? దూలం లెక్క పెరిగినావు గాని దుడ్డకున్నంత తెలివి లేదు నీకు. మీ అమ్మమ్మ ఉడుకుడుకు వండి పెట్టి అలా మామిడికాయ తొక్కేసి నాకు తినబెడుతుంటే నువ్వు అలిగిపోయి మీ నాయనమ్మ అరలో దాక్కున్నావు. యాది మరిచినవా నువ్వు? ఎన్ని మాటలు అంటున్నావు? చూడిగా ఇప్పటి సంది నా చేత్తోని నీకు పచ్చి మంచి నీళ్ళు కూడా పోయ్యా. అసలు నువ్వు నా ఇంట్లోకి చెల్లిపోయేదా కావాలి నాకు. ఎల్లు ఇడికే చెల్లు. నేను ఎందుకు పోతా? నువ్వు కూర్చున్న కుర్చీ మా తాత జాగిరి, నువ్వు కట్టుకున్న చీర మా అవ్వది, నువ్వు పెట్టుకున్న సౌదము మా అమ్మమ్మ ఇనుప సామాన్ల దగ్గర కొనుక్కున్నది. అసొంటి దానవు ఎలా నన్ను పోమ్మంటావా? అరే సత్తిగా, నాకు కూడా తిక్కలేవాలే. రేపు పొద్దుగాల అవన్నీ కూడా వీక్కొని పోతున్నంటే చిక్కేంటికెలకు ఊపిరిపోగలే. అరేకమాలు ఏడుకొండ 10 రూపాయలే, చీరాలు అంకి బట్టాలు జాకెట్ బట్టాలు అని అమ్ముకునే పరిస్థితి వస్తుంది నీకు. నా సొమ్ము తిని నన్నే తిడుతున్నావా? గింటెళ్తున్నదంటే కుండెడు కుండెడండి నీ మోకాన బోర్లిచ్చిన. నీ కడుపుల కత్తెర్లు జొర్రా. ఇవాళ ఎన్నెన్ని మాటలు అంటున్నావు నన్ను. ఎక్కువ మాట్లాడితే మూతి పనులు రాలుతాయి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాయ్ పోసిచ్చి తాగినాక గిలాసాలు కడుగుమంటే సాటుకు పోయి మిగిలిన చాయ్ అంతా తాగింది మర్చిపోయినావా? గురికాల తెగిపోయిన చెప్పులు ఎత్తుకొచ్చి అవిటకి తాళ్ళు కట్టుకొని వేసుకున్నది యాది మర్చినవా? నువ్వు నా కండ్ల ముంగట కనబడతాత. నీ సంగతి చెప్తా. ఇవాళ నిన్నేదోడు చెయ్యకపోతే నా పేరు సత్య కాదు, చిచి సావిత్రి కాదు. ఏమనుకుంటున్నావు? నీకు నిజంగా దమ్మే ఉంటే నిజమో బారు బిడ్డ అయితే తీసుకోలే చూస్తా. నీ గోడముతోడా లొడలొడ లాగేసుకొని నా ముంగడ తొడగొట్టి మీసం మేలేస్తావా? నీ సంగతి చెప్తా చూడు. నువ్వు ఏమైతుంది? ఏం చేస్తావు అంటున్నా. ఏం చేస్తావు నువ్వు? దమాగ్ గిట మోకాలు ఉన్నట్టు మాట్లాడు, నెత్తిల తలకాయలు ఉన్నట్టు కూడా మాట్లాడు. ఓ అన్న గడ కట్టే బండరాయి ఏదుంటది టీయుండ్రే ఈ నెత్తి వల కొడతా. అసలు ఇయ్యాల్సింది సత్తిన కళ్ళ ముంగట కనబడద్దు. నీకు దండం పెడితేనే మీరు నెల్లగొట్టుండ్రా అని. వెళ్ళిపో వెళ్ళిపో. ఓ సావిత్రి సన్నాసిదానా, నువ్వెవరు నన్ను అడగనీకే? ఎవరేందో ముందుగాల ఎరక చేసుకొని మాట్లాడు అంతేగాని బరాబరి నా తాత జాగిరి. నువ్వెవరు నన్ను తీసేయనీకే?